సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఈజ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఇచ్చి ఆర్ ఇన్కన్సిస్టెంట్ జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకుంటా. 3x minus 5y equals to 7, 6x minus 10y equals to 13. ఈక్వేషన్ ఎట్లుండాలి, ఈక్వల్స్ టు 0 కదా, అది గిట రాసేసుకుంటా. 7 ఈతలకి పంపించిన, రాసేసినాం. సో హియర్ a1 x కోఎఫిషియంట్ 3, b1 minus 5, c1 minus 7, a2 సెకండ్ లైన్వి 6, b2 minus 10, c2 minus 13. ఇప్పుడు ఏం చేయాలంటే కండిషన్ తీసుకోవాలి. a1/a2, సో 3/6, 3 1 3 2, సో 1/2 వచ్చింది. b1/b2 అంతా -5/-10 మైనస్ కట 5 1 5 2, సో 1/2. తర్వాత c1/c2 గిట కన్సిడర్ చేసుకోవాలి. -7/-13 మైనస్ కట 7/13. హియర్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే రెండు ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ప్యారలల్ లైన్స్ అంటే మనకి ఏం తెలుసు, ఇన్కన్సిస్టెంట్ అని తెలుసు కదా. సో హియర్ గివెన్ lines represents parallel lines, therefore given equations are inconsistent. సరేనా, ఒకవేళ ఇట్లా వచ్చింది అనుకో ఇన్కన్సిస్టెంట్. ఒకవేళ మనకి లైన్ ఇంటర్సెక్ట్ అయింది అనుకో అప్పుడు ఏం కండిషన్ వస్తుంది అంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇవి కావాలంటే వేరే వీడియోస్లలో ఉంటాయి, చూసుకోండి ఇక.